ప్రీవియస్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, నెంబర్ సిస్టమ్ ఎలా గ్రూప్స్ కింద డివైడ్ చేశారనేది క్లియర్గా చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా ఆ నెంబర్ సిస్టమ్ క్లాస్ వినలేనట్లయితే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ నెంబర్ సిస్టంలోని హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ ద న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. న్యాచురల్ నెంబర్స్కి జీరోని ఇంక్లూడ్ చేయడాన్ని హోల్ నెంబర్స్ అంటారు. అంటే 0, 1, 2, 3, 4, 5 సో ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. అంటే జీరో నుండి స్టార్ట్ అయ్యి ప్రతి నెంబర్ కూడా హోల్ నెంబర్స్. అయితే ఈ హోల్ నెంబర్స్ అనేవి కొన్ని గ్రూప్స్ కింద క్లాసిఫైడ్ చేయడం అనేది జరిగింది. ఎలా క్లాసిఫైడ్ చేశారంటే దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ టూ నెంబర్స్. అంటే అది డివిజిబిలిటీ అయిన దాన్ని బట్టి, విధానాన్ని బట్టి, అలాగే ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్ని బట్టి, అలాగే టూ నెంబర్స్ మధ్య ఉన్న ఫ్యాక్టర్స్ని బట్టి వాటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు మన క్లాస్లో డివిజిబిలిటీ క్లాసిఫికేషన్లోని డివిజిబిలిటీ గురించి మనం తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ ద డివిజిబిలిటీ హోల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈ డివిజిబిలిటీని బేస్ చేసుకుని ఈ హోల్ నెంబర్స్ అన్నింటినీ కూడా ఈవెన్ నెంబర్స్ కింద, ఆడ్ నెంబర్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ డివిజిబిలిటీ? డివిజిబిలిటీ అంటే ఏంటి? వెదర్ ఎనీ నెంబర్ కెన్ బి డివైడెడ్ బై అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. అంటే ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఎటువంటి రిమైండర్ మిగలకుండా ఉండడాన్ని డివిజిబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 డివైడెడ్ బై 5. మనకు 5ని 20ని డివైడ్ చేస్తే 5 తోటి 5 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 5 4s 20. సో 20 - 20 0. సో ఒక నెంబరు ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేసినప్పుడు దాని రిమైండర్ 0 వస్తుంది రావడాన్ని, అసలు ఎటువంటి రిమైండర్ మిగలకపోవడాన్ని డివిజిబిలిటీ అంటారు. ఓకే, ఈ డివిజిబిలిటీని బేస్ చేసుకుని ఈవెన్ నెంబర్స్ కింద, ఆడ్ నెంబర్స్ కింద హోల్ నెంబర్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై 2. ఏదైతే 2 తోటి డివైడ్ చేయబడతాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటారు. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 కూడా, మల్టిపుల్స్ 2 టేబుల్లో మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. 2, 4, 6, 8, 10, 12 సో ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. అయితే రూల్ ఏంటి? ఎండ్స్ విత్ ఆర్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 0, 2, 4, 6, 8. ఈ నెంబర్స్ తోటి ఎండ్ అవుతుందో యూనిట్ ప్లేస్ లేదా ఎండ్ ఆఫ్ ద నెంబర్, ఆ నెంబర్ ఏదైతే ఎండ్లో ఈ 0తో కానీ, 2తో కానీ, 4తో కానీ, 6తో కానీ, 8తో కానీ ఎండ్ అవుతుందో వాటిని అవన్నీ కూడా 2 టేబుల్ తోటి, అంటే 2 తోటి డివిజిబుల్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ 286. సో ఇక్కడ 6 అనేది మన 6 యూనిట్ ప్లేస్లో 6 ఉంది. సో మన రూల్ ఏంటి? అది 0తో కానీ, 2తో కానీ, 4తో కానీ, 6తో కానీ, 8తో కానీ ఎండ్ అవుతుంది, 2 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. అంటే 286 అనేది ఏంటది? ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆడ్ నెంబర్? ద ఆడ్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే అది 2 టేబుల్ తోటి డివిజిబుల్ అవ్వదు అన్నమాట. అలా డివిజిబుల్ కాని నెంబర్స్ అన్నింటినీ కూడా ఏమంటామంటే ఆడ్ నెంబర్స్ అంటామన్నమాట. ఇవి రూల్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో కానీ, లేదా ఎండ్ ఆఫ్ ద నెంబర్ కానీ, నెంబర్కి ఎండ్లో కానీ అవి 1తో కానీ, 3, 5, 7, 9 ఇలాగా ఈ డిజిట్స్తో కనుక ఎండ్ అయితే కనుక మనం అది ఆడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 785 ఉంది. సో ఈ నెంబరు యూనిట్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్. మనకి ఏమో ఆడ్ నెంబర్లో రూల్ ఏంటి? మనకి 1తో కానీ, 3తో కానీ, 5తో కానీ, 7తో కానీ, 9తో కానీ ఎండ్ అయితే అదేమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. సో 785 is the odd number. Smallest even number. అసలు స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏది? 2. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏది? 2. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈస్ 1. అన్నిటికన్నా స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే 1. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ 2, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈస్ 1. మరి హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది కదా, మరి 0 ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? అది 0 ఈజ్ నాట్ ఐదర్ ఆడ్ నాట్ ఈవెన్. అది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కూడా కాదు. ద లీస్ట్ హోల్ నెంబర్ ఈస్ 0. అన్నిటికన్నా చిన్న హోల్ నెంబర్ ఏది? 0. అసలు ఆడ్ నెంబర్స్ని, ఈవెన్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఈజీగా ఏవైతే యూనిట్ ప్లేస్లో 0తో కానీ, 2తో కానీ, 4తో కానీ, 6తో కానీ, 8తో కానీ ఎండ్ అయితే వాటన్నిటిని కూడా ఈవెన్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? ఈవెన్ నెంబర్స్. ఏవైతే 1తో కానీ, 3తో కానీ, 5తో కానీ, 7తో కానీ, 9తో కానీ నెంబర్ ఎండ్ అయితే దాన్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఆడ్ నెంబర్స్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 258 ఉంది, 769 ఉంది. సో ఇక్కడ 258లో లాస్ట్ నెంబర్ డిజిట్ 8 అనేది ఎండ్ అయింది. సో మనము ఈవెన్ నెంబర్ అవ్వాలంటే
0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో ఇక్కడ మనకి 8 ఉంది కాబట్టి ఇది ఏమైంది ఈవెన్ నెంబర్ అని ఐడెంటిఫై చేయొచ్చు మనం ఈజీగా. అలాగే ఏవైతే 769లో లాస్ట్ డిజిట్ 9 తోటి ఎండ్ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి 1, 3, 5, 7, 9 ఏవైతే డిజిట్స్ ఎండ్ అవుతాయో వాటన్నిటిని కూడా ఆడ్ నెంబర్స్ అని గుర్తించవచ్చు, ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్కి ఇంకొక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఏమొస్తుందంటే ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఈవెన్ నెంబర్కి ఇంకొక ఈవెన్ నెంబర్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది ఈవెన్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 4 ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్. సో 6 + 4కి యాడ్ చేస్తే ఏమొచ్చింది రిజల్ట్ 10 వచ్చింది. సో వచ్చే రిజల్ట్ కూడా ఏమైంది ఈవెన్ నెంబరే వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. అంటే ఈవెన్ నెంబర్కి ఇంకొక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే ఈవెన్ నెంబరే వస్తుంది. ఆడ్ ప్లస్ ఆడ్ ఒక రెండు ఆడ్ నెంబర్స్ని తీసుకొని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఏమొస్తుంది ఈవెన్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆడ్ నెంబర్స్ ఏమైనా తీసుకుందాం. మనం 3 + 5 తీసుకుందాం. సో ఈ 3 + 5 ఎంత 3 + 5 8. మనకి ఏమొచ్చింది 8 అనేది ఏంటి ఈవెన్ నెంబర్. రిజల్ట్ ఏమొచ్చింది ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఆడ్ ప్లస్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్కి ఇంకొక ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే ఆడ్ నెంబర్ వస్తుంది. ఏమొస్తుంది ఆడ్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెన్ నెంబర్ తీసుకుందాం. ఏం ఈవెన్ నెంబర్ తీసుకుందాం 4 తీసుకుందాం. ఆడ్ నెంబర్ ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఆడ్ నెంబర్ ఏం తీసుకుందాం 5 తీసుకుందాం. సో 4 + 5 ఎంత 9. సో ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఆడ్ నెంబరే వస్తుంది. ఓకే, ఈవెన్ నెంబర్ ఇంటూ ఎనీ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్కి ఏ నెంబర్ అయినా అది ఆడ్ నెంబర్ కావచ్చు ఈవెన్ నెంబర్ కావచ్చు దాంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ రిజల్ట్ ఏమొస్తుందంటే ఈవెన్ నెంబరే వస్తుంది. ఆల్వేస్ ఈవెన్ నెంబర్ ఈవెనే వస్తుంది. ఒక ఈవెన్ నెంబర్కి ఏదైనా నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. ఒక ఆడ్ నెంబర్ ఏదైనా తీసుకుందాం 3 తీసుకుందాం. 6 3s 18. చూడు మనం ఒక ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఈవెన్ నెంబర్ తీసుకుందాం 4 తీసుకుందాం. మనము ఇంకొక ఈవెన్ నెంబర్ తీసుకుందాం 2 తీసుకుందాం. సో 4 2s 8. సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది ఈవెన్ నెంబరే వచ్చింది. అంటే మనం ఈవెన్ నెంబర్ తోటి ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసినా ఏమొస్తుంది ఈవెన్ నెంబరే వస్తుంది. లేదా రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసిన ప్రోడక్ట్ అనేది ఏమొస్తుంది ఈవెన్ నెంబరే వస్తుంది. అందుకే ఈవెన్ నెంబర్స్ ఏ నెంబర్ మల్టిప్లై చేసినా ఆల్వేస్ రిజల్ట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఈ ఈవెన్ నెంబర్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్. ఒక ఆడ్ నెంబర్కి ఇంకొక ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం ఆడ్ నెంబర్. మనం దాంతో 3 తోటి 3 అనే ఆడ్ నెంబర్ తీసుకుని రెండింటిని మల్టిప్లై చేద్దాం. 5 3s 15. సో రిజల్ట్ కూడా ఏమొచ్చింది ఆడ్ నెంబర్ వచ్చింది. 15 ఏంటి ఆడ్ నెంబర్. సో మనం ఇప్పుడు వరకు థియరీ పార్ట్ చెప్పుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరీలో అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్స్ ఎలాగ అడుగుతాడు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అడుగుతాడు. అంటే మనం ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తాం. సమ్ అంటే ఏంటి యాడ్ చేయాలి. ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఏంటి 2 4 6 8 10. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి. సమ్ అంటే ఏంటి ఎడిషన్ చేయాలి కదా. సో ప్లస్ చేద్దాం. 2 + 4 ఎంత 6. 6 + 6 12. 12 + 8 20. 20 + 10 30. ఇలాగా మనం ఎగ్జామ్లో ఇలా యాడ్ చేసుకుని వెళ్తే కొంత టైం అనేది తీసుకుంటుంది. మరి మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లిమిటెడ్ టైం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫార్ములాని యూస్ చేసి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే n ఆఫ్ n + 1. n ఆఫ్ n + 1. ఈ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి ఈజీగా ఎలా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఈవెన్ n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం n ప్లేస్లో 5ని 3 ప్లస్ చేస్తాం. సో 5 + 1 ఎంత 6. 5 × 6 5 × 6 5 6 30. సో ఇలా ఈజీగా అన్ని యాడ్ చేసుకుంటే లేకుండా ఈజీగా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి n ప్లేస్లో 10ని రీప్లేస్ చేసుకుని దాన్ని ఇలాగా రాసుకొని సో 10 + 1 ఎంత 11. సో 11 × 10 11 10s 110. సో 110 11 10s 110. ఇలా ఈజీగా మనం ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎలాగా మనం ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అని అడిగాను. సో ఈ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ని మనం ఎలాగా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్చువల్గా ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి 1 3
5, 7, 9. ఇవి మన ఆర్డర్ నెంబర్స్. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. సమ్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో 3 + 1 ఎంత? 4. 4 + 5 9. 9 + 7 16. 16 + 9 25. సో 25 ఆన్సర్. ఇదే మనం ఫార్ములాను ఉపయోగించి ఎలాగ ఈజీగా మనం చేయొచ్చో చూద్దాం. తక్కువ టైంలో చేయొచ్చో చూద్దాం. దీని ఫార్ములా ఏంటంటే n². మనం ఇందాక n అంటే చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో 5². 5² అంటే ఎంత? 5 × 5. 5 5 25. సో ఆన్సర్ ఈజీగా వచ్చింది కదా. అలాగే ఒకవేళ 10 అడిగానుకో, సమ్ ఆఫ్ 10 ఆడ్ నెంబర్స్ అని అడిగారనుకో, అప్పుడు మనం ఈ 5+లో 10ని రీప్లేస్ చేసుకొని 10 10s 100. 10 10s 100. ఇలాగా మనం ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం క్వశ్చన్ ఇచ్చారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్ ఫార్మ్డ్ ఆఫ్ ద డిజిట్స్ 1 4 6 8 అండ్ 9 ఈచ్ డిజిట్ ఓన్లీ వన్స్. అయితే ఇక్కడ మనకి గ్రేటెస్ట్ నెంబర్ని, స్మాలెస్ట్ నెంబర్ని, 5 డిజిట్ ఈవెన్ నెంబర్ని ఫామ్ చేయమన్నాడు. అయితే వాడే కొన్ని డిజిట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 4 6 8 9 అనే డిజిట్స్ ఇచ్చాడు. దాంతో మనం స్మాలెస్ట్ నెంబర్ని, గ్రేటెస్ట్ నెంబర్ని, ఈవెన్ నెంబర్ అని ఫామ్ చేయాలి. ఫస్ట్ మనం గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ ముందు ఫామ్ చేయాలంటే అది ఎప్పుడు కూడా మనం డిసైడింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. నెంబర్ ఏదైతే డిసైడింగ్ రాసుకుంటే అది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అయితే ఇక్కడ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడంటే లాస్ట్లో మనకి ఈవెన్ డిజిట్ అయ్యి ఉండాలి. ఈవెన్ అంటే 0తో కానీ 2తో కానీ 4తో కానీ 6తో కానీ 8తో కానీ ఎండ్ అయ్యి ఉండాలి. సో ముందు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏమి ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4 6 8 ఇచ్చాడు. అన్నింటిలో ఈ 4 6 8 అన్నిటికన్నా చిన్నది ఏది? 4. సో అందుకే 4ని యూనిట్ ప్లేస్లో ముందుగానే ప్లేస్ చేసేసుకుందాం. కనుమ 4 వదిలేసి కనుమ అన్ని కూడా డిసైడింగ్ ఆర్డర్లో రాసుకుందాం. అంటే బిగ్ నుంచి స్మాల్ నెంబర్కి వెళ్దాం. ఇందులో బిగ్ నెంబర్ ఏది? 1 6 8 9లో ఏది బిగ్ నెంబర్? 9ని ముందు రాసుకుందాం. తర్వాత బిగ్ నెంబర్ ఏది? 8. తర్వాత 6. తర్వాత 1. సో ద గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 9 8 6 1 4. సో దిస్ ఈజ్ ఇలాగ మన గ్రేటెస్ట్ నెంబర్ని రాయొచ్చు. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ని మనం ఎలా రాయాలో చూద్దాం. స్మాలెస్ట్ నెంబర్ని ఇప్పుడు కూడా అసైనింగ్ ఆర్డర్లో రాయాలి. సో స్మాలెస్ట్ నెంబర్ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అసైనింగ్ ఆర్డర్లో మనం రాయాలి. అయితే ఇప్పుడు ఈవెన్ నెంబర్ రాయమన్నారు కాబట్టి ముందు మనకి ఇచ్చిన ఈవెన్ నెంబర్స్ని మనం చెక్ చేసుకోవాలి. ఏమి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు? ఇందులో 4 6 8 ఇచ్చాడు. సో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో, ఏదైతే ఈవెన్ నెంబర్లో బిగ్ నెంబర్ ఉందో దాన్ని యూనిట్ ప్లేస్లో రాసేసుకోవాలి. సో యూనిట్ ప్లేస్లో రాసుకుంటే కనుమ ఏమైతే ఉన్నాయో అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. సో అన్నిటికన్నా ఇక్కడ ఉన్న ఇట్లో చిన్న నెంబర్ ఏది? 1 4 6 9లో 1 అనేది చిన్నది. తర్వాత 1 అనేది చిన్నది. దాని తర్వాత 4, దాని తర్వాత 6, దాని తర్వాత 9. సో అది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏది అంటే 1 4 6 9 8. ఇలాగా మనము ఆర్డర్లో ఈజీగా రాయొచ్చు. అంటే మనం గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు మనం ఏంటంటే డిసైడింగ్ ఆర్డర్లో రాయాలి. అయితే అందులో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యూనిట్ ప్లేస్లోకి మనం రాసుకోవాలి. కర్మ నెంబర్లన్నీ కూడా డిసైడింగ్ ఆర్డర్లో రాయాలి. అదే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ కనుక్కోమన్నాడంటే మనం అందులో గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ని మనం వన్స్ యూనిట్ ప్లేస్లో రాసుకొని కన్మా అన్నింటినీ కూడా అసైనింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 6 digit ఆడ్ నెంబర్ formed by using the digits 5 2 9 and 0 if digit is used at least once. ఇక్కడ మన గ్రేటెస్ట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే దాని డిఫరెన్స్ కూడా చెప్పమన్నాడు. అయితే ఇక్కడ మనకి 4 digits మాత్రమే ఇచ్చాడు. 5 2 9 0 అనే 4 digits ఇచ్చాడు. ఇక్కడ మనకు ఏం రూల్ ఇచ్చాడంటే ఇఫ్ ఈచ్ డిజిట్ ఈజ్ యూజ్డ్ అట్లీస్ట్ వన్స్, అందులో ఉన్న ప్రతి ఒక్క డిజిట్ ఒక్కసారైనా నెంబర్లో యూజ్ చేయాలనేది మనకి రూల్ ఇచ్చాడు. అయితే మనం 6 digit నెంబర్ చేయాలి అంటే మనకు 6 digits ఉండాలి. కానీ ఇక్కడ 4 digits ఉన్నాయి. ముంగిటిని 6 digits కింద మారుద్దాం. ఈ ముంగిటిని 6 digits కింద మార్చాలి అంటే అందులో ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు 5 digits, ఈ 4 digitsలో అన్నిటికన్నా గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎన్ని డిజిట్స్ అయితే తక్కువ ఉందో అన్నిసార్లు రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 6 digits రాయాలి కాబట్టి ఇక్కడ మనకి 2 నెంబర్స్ తక్కువ ఉంది కాబట్టి ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 9 కాబట్టి 9ని మనం 2 times రాసుకుంటాం. అంటే ఇంకొక 2 times ఎక్స్ట్రా తీసుకుంటాం. అప్పుడు ఇవి 6 digits అయినాయి. సో అప్పుడు మనం దీన్ని గ్రేటెస్ట్ నెంబర్ని కింద రాస్తాం. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ కింద రాయాలి అంటే ఆడ్ నెంబర్ రాయాలంటే లాస్ట్ డిజిట్ ఆడ్ నెంబర్ అయ్యి ఉండాలి. సో మనకు ఇందులో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 5 9 ఉన్నాయి. గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే లాస్ట్ డిజిట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అయ్యి ఉండాలి. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ 5 చిన్నదా లేకపోతే 9 చిన్నదా? 5 చిన్నదా. అందుకే యూనిట్ ప్లేస్లో మనం 5 ముందు రీప్లేస్ చేసుకుని కన్వైని కూడా రాసుకోవాలి. కన్వైని కూడా డిసైడింగ్ ఫామ్. డిసైడింగ్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి. సో 5 తీసేస్తే మిగిలిన నెంబర్లో అన్నిటికన్నా గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది? 9 ఉంది కాబట్టి 9ని ముందు రాసేసుకుంటాం. దాని తర్వాత 2, తర్వాత 0. సో 999 205 ఈజ్ ద గ్రేటెస్ట్
ఆడ్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్. అయితే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 డిజిట్స్ చేయాలంటే ముందు అయితే వీటిని మనము 6 డిజిట్స్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో అన్నిటికన్నా స్మాలెస్ట్ డిజిట్ ఏది? సో స్మాలెస్ట్ డిజిట్ ఏదంటే 0. సో ఎన్ని డిజిట్స్ తక్కువని? 2 డిజిట్స్ తక్కువని కాబట్టి సో 0ని ఇంకొక 2 టైమ్స్ మళ్ళీ రాసుకుంటాం. 5 2 9 0 0 0 ఇంకా 2 టైమ్స్ ఎక్స్ట్రా రాసుకుందాం. సో ఈ నెంబర్ని మనం డిసైడింగ్ ఆర్డర్లో రాయాలి. అయితే వాడు ఆడ్ నెంబర్స్ అని అడిగాడు కాబట్టి మన ముందు ఇక్కడ ఏముంది? 5 ఉంది, 9 ఉంది. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ని ముందు తీసుకోవాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది యూనిట్ ప్లేస్లో మనం రాయాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది? 9 ఉంది. సో స్మాలెస్ట్ని రాయాలి అంటే గ్రేటెస్ట్ నెంబర్ని యూనిట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలన్నమాట. ఆడ్ నెంబర్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ ఏముంది? 9 ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్లో 9 రాసుకున్నాం. కన్మయన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏమైనా 0 ఉంది, కానీ 0కి వాల్యూ లేదు కాబట్టి అది 6 డిజిట్ నెంబర్ అవ్వదు కాబట్టి దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. దాని తర్వాత నెంబర్ 2 ఉంది. సో దాని తర్వాత అప్పుడు ఈ జీరోస్ని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఈ 3 జీరోస్ని మనం తీసుకుని దాని తర్వాత స్మాలెస్ట్ డిజిట్ని తీసుకుంటాం. తర్వాత ఏం మిగిలింది? ఇంకా 5 మిగిలింది. 5 రాసాం. ఇప్పుడు మనకి స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 2000059. ఇది స్మాలెస్ట్ 6 డిజిట్ ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఏమడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, సమ్ అంటే ఎడిషన్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అడిగాడు కాబట్టి దీన్ని లార్జెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ని తీసేద్దాం. 5 నుంచి 9 తీయలేము. ఇక్కడ మనం క్యారీ చేసుకుందాం. 0 ఉంది, 0 నుంచి ఇక్కడ రావాలి కాబట్టి 2 నుంచి 1 తెచ్చుకుంటే 10 అయింది. ఈ 10 నుంచి 1 క్యారీ చేసుకుంటే 15 అయింది. 15 నుంచి 9 తీసేస్తే 15 నుంచి 9 తీసేస్తే 6 ఉంటుంది. ఇక్కడ 1 క్యారీ ఇచ్చాం కాబట్టి అయ్యింది కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 9 - 5 4. ఇక్కడ 1 క్యారీ అయ్యింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1 నుంచి 0 తీస్తే 1 ఉంటుంది. 9 నుంచి 0 తీస్తే 9 ఉంటుంది. 9 నుంచి 0 తీస్తే 9 ఉంటుంది. ఇక్కడ 9 నుంచి 2 తీస్తే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో ద ఆన్సర్ ద డిఫరెన్స్ 799146. సో అదే కనుక సమ్ అని అడిగారు అనుకో, సమ్ అని అడిగితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఒకసారి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్, ఈవెన్ నెంబర్ లేదా స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అని 2 ఒకే దాంట్లో అడుగుతాడు. దాన్ని డిఫరెన్స్ కానీ లేదా సమ్ కానీ కనుక్కోమంటాడు. సో అలా కూడా అడగచ్చు. మనకి గ్రేటెస్ట్ నెంబర్ని, స్మాలెస్ట్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఫామ్ చేయడం వస్తే మనం ఏ సమ్ అనేది ఇలాంటి సమ్స్ ఏవైనా కూడా ఈజీగా చేయొచ్చు.